పెరిమిజం నోవెల్లో లాగా ఇక్కడేదో ఫోన్ ట్రాపింగ్ లా ఉందే. సర్చ్ చేయాలి. నువ్వు వెతుకుతున్న హంతకుణ్ణి. అయితే ఆ గోడ మీద పేర్లు నేను రాసినవే. అందులో ఒకరిని లేపేశాను, మిగతా ఇద్దరికి ముహూర్తం కూడా పెట్టాను. అయితే నేను వెంటనే వెళ్ళి ఓయ్, నేనెవరో తెలుసా? కలెక్టర్ గారి అమ్మాయిని. అయితే ఇక్కడి నుంచి నువ్వు అసలు కదలకూడదు. అంటే నన్ను చంపేస్తావా? చంపను. నా పని అయ్యే వరకు ఇక్కడే కట్టి పడేస్తాను. హలో. కలెక్టర్కి ఫోన్ ఇవ్వు. కలెక్టర్ నేను మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పు. కుర్ర కుంక, నా జైలు అనుభవం అంత లేదు నీ వయసు. నాకే అబద్ధం చెప్తావా? నీ తెలివికి ప్రభుత్వం నీకు జీతం ఇస్తుంటే నా తెలివికి నా కడుపులో ఉన్న కసి నాకు సహాయం చేస్తుంది. ఇన్స్పెక్టర్ కళ్యాణ్, నేను మాట్లాడవలసింది కలెక్టర్తో. మర్యాదగా ఫోన్ ఆయనకివ్వు. సార్. కలెక్టర్ స్పీకింగ్. మాట్లాడిన చోటు ఏ రైల్వే స్టేషన్ పక్కనో రైల్వే ట్రాక్స్ పక్కనో ఉంది. అందుచేత మీరందరూ వెంటనే వెళ్ళి రైల్వే స్టేషన్స్, రైల్వే ట్రాక్స్ పక్కన ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అన్నింటినీ వెతకండి. కమాన్ మూవ్. మిస్టర్ కలెక్టర్, లాయర్ ప్రాణాలు కాపాడడానికి పాపం మీరెంతో శ్రమ తీసుకుంటున్నారు. ఒక లోఫర్ ప్రాణాలు కాపాడడానికి మీ పోలీసులు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మర్యాదగా వాణ్ణి నాకు అప్పగించండి. మర్యాదగా నువ్వు మాకు లొంగిపో. మా మాట వినకపోతే నీ శవం మా పోలీస్ వ్యాన్లో ఉంటుంది. అండర్స్టాండ్? బెదిరిస్తున్నావా? లాయర్ ఎక్కడున్నాడో చెప్పకపోతే నష్టపోయేది నువ్వే. నీ గారాల కూతురు నా దగ్గరుంది, మాట్లాడతావా? డాడీ, డాడీ నేను శిల్పను డాడీ. శిల్ప? అమ్మా శిల్ప, ఈ ముసలోడు నన్ను కట్టేశాడు. ఏం చేస్తాడో ఏమో, చంపేస్తాడేమో అని భయంగా ఉంది డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను సేవ్ చేయండి. ప్లీజ్ సేవ్ మీ. మర్యాదగా నన్ను వదిలిపెట్టకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు. డాడీ సేవ్ మీ డాడీ. డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. మిస్టర్ కలెక్టర్, కత్తి చూపించగానే నీ కూతురు కంగారు పడింది. ఒక్కసారి బాగా ఆలోచించుకో. లాయర్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేకపోతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ కూతురు ప్రాణాలు నా కత్తికి అరడుగు దూరంలో ఉన్నాయి. అక్కర్లేదు మిస్టర్ శివం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక హంతకుడిగా తీర్పు చెప్పాలనుకోవడం నీ మూర్ఖత్వం. నిజమైన ప్రభుత్వాధికారులు ప్రేమకు మమతలకు లొంగిపోరు, ఒక్క డ్యూటీకి తప్ప. నీలాంటి హంతకుడికి భయపడి లొంగిపోవడం కంటే నా కూతుర్ని చంపుకోవడమే నాకు ఇష్టం. దట్స్ ఆల్. సార్, మీరు తొందరపడ్డారు. వాట్ యు మీన్? మీరే శిల్పను చేతులారా బలి చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? లాయర్ గోపాలం గారిని ఎక్కడ దాచింది వాడికి చెప్పాలంటావా? అవును సార్, చెబితేనే మనం అతను పట్టుకోగలం. హౌ? లాయర్ గోపాలం గారి మీద ఉన్న కక్షతోటి శివం లాయర్ని చంపడానికి అక్కడికి వస్తాడు. అతని చుట్టూ మనం వలపనితే మనం నుంచి తప్పించుకోలేడు. నో, యు ఆర్ రాంగ్. ఆ శివాన్ని అంత తేలిగ్గా అంచనా వేయకు.
మిస్టర్ శివం, ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలన్న నీ పిరికితనం చూస్తే జాలిగా ఉంది. మాటలు నేర్చావు. నీ మాటలు విని సంతోషపడి నీ తెలివికి మురిసిపోవడానికి నేను మీ అమ్మని కాదురా, నేను హంతకుణ్ణి. నీ కథలు నాకు అక్కర్లేదు శివం. శిల్పను మాకు అప్పగించిన మరుక్షణం లాయర్ని ఎక్కడ దాచింది చెప్తాం. నిజంగానా? ఎంత అమాయకంగా ఆలోచించావురా పిచ్చి కన్నా. నేను మీ కంట పడితే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు. నో, నన్ను నమ్ము. పోలీసుల్ని ఎలా నమ్మమంటావు కళ్యాణ్? ఫోన్లో రైలు శబ్దం విని నన్ను వెతకమని అప్పుడే నీ మనుషుల్ని రైల్వే ట్రాక్ దగ్గరికి పంపించావు. నీ తెలివే తెలివి. ఒక్కసారి రైల్వే సౌండ్ విని. విన్నావా కళ్యాణ్? నీ తెలివి కంటే నా తెలివి ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. లాయర్ ఎక్కడున్నాడో మీరు చెప్పరు కదూ? ఆల్ రైట్, వాణ్ణి ఎక్కడ ఎలా దాచిపెట్టినా 24 గంటల్లో నా చేతిలోని కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. వాడి ప్రాణాలు ఎలా లెక్క పెట్టి కాపాడుతారో చూస్తాను. ఇదిగో, మీ గొడవల్లో నన్నెందుకు బాధ పెడతారు? నువ్వు జీవితాన్ని బాగా అనుభవించిన వాడివి. గెడ్డాలు మీసాలు నెరిసిపోయాయి, కానీ నేను ఏమీ అనుభవించలేదు. నేను ఇంకా చిన్నదాన్ని. పెళ్లి కావాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని ఆడించాలి, బోల్డంత భవిష్యత్తు ఉంది. ఏమిటి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి? నాకు భయం. ఇదిగో చెప్పింది నీకే. నాకు చాలా ఆకలిగా ఉంది. నీకెలాగూ ఆకలి చచ్చిపోయింది. ముసలివాడివి కదా, నేను వయసులో ఉన్నదాన్ని. గంట గంటకి ఏదో ఒకటి తినాలి. ఏం కావాలి? ఆ? ఏం కావాలి నీకు? నాకా? హైదరాబాద్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, మటన్ కట్లెట్, చికెన్ తండూరి, ఫిష్ పులుసు, ఇదిగో బయట జాంకాయలు అమ్ముతున్నారు, అవైనా కొనిపెట్టు. ఇంకేం జాంకాయలు? వాడు వెళ్ళిపోతున్నాడు. నా బతికింతే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.